కనుక దేవుని కృప. భయంకరమైన జ్వరంలో ఉన్నానని, ఇప్పుడు వెళ్ళొద్దు, జ్వరం తగ్గాకే వెళ్ళమన్నారని కుటుంబం గోల పెడితే కూడా లేదు, దేవుడు నన్ను బలవంతం చేసి వెళ్ళిపోతానంటే ఆంబిస్టన్ 12 lakhs ఇంజెక్షన్లు ఎవడైనా రెగ్యులర్గా చేసుకుంటాడా? ఎంత గ్యాప్ ఉండాలి? 90 ఇంజెక్షన్స్ రాశారు ఎవ్రీ ఆల్టర్నేట్ డే, రోజు 90 ఇంజెక్షన్స్లు. అంత సిక్ అయి ఉన్నాను నేను. మమ్మీ స్త్రీలు కొట్టడానికి వెళ్ళింది, అన్నయ్య కాలేజీకి పోయారు, డాడీ ఎక్కడో సేవకి వెళ్ళి ఒక్కరింట్లో ఉన్నాను. మెల్లికి లేచి ప్రార్థన చేస్తుంటే ప్రభువుని వెళ్ళిపో సేవకని చెప్తున్నాడు. అవన్నీ ఇన్ని ఆ రోజుల్లో 4,500 రూపాయల మందులు అయ్యి 94 జూలైలో అవి అలా తీసుకెళ్ళి ఊరు బయట ఒక చెరువులో బారేసి వచ్చా. మమ్మీ వచ్చేపటికి స్నానం చేసి బట్టలు అద్దుకొని కూర్చున్నా. నేను కూర్చుంటే చూసి మమ్మీ వాళ్ళు, బాబు కూర్చున్నాడు, స్నానం చేశాడు, జ్వరం తగ్గిపోయింది, దేవుడు స్వస్థపరిచాడు, స్తోత్రం స్తోత్రం అన్నారు. స్త్రీలందరూ వచ్చి మమ్మీ వచ్చి ఇట్లా పట్టుకుంటే భయంకరంగా కాలుతున్నాను నేను. అయ్యి కొడుకా తగ్గలేదా అంటే, లేదు మమ్మీ. మరి ఏంట్రా అంటే, నేను సేవకి వెళ్ళిపోతాను మమ్మీ అని. నువ్వు సేవకి వెళ్ళాలి, నువ్వు సేవ కొరకే సిద్ధపరిచాం కదరా, సేవ కాకపోతే ఎక్కడికి వెళ్ళు, కానీ ఇంత జ్వరం ఎట్లా తగ్గినకపోదులే అంటే, లేదు మమ్మీ దేవుడు నన్ను బలవంతం చేస్తాడు. పిచ్చోడు బాబు, మూర్ఖత్వం, తగ్గాకెళ్ళి ఇప్పుడు ఎక్కడ చేస్తావు వెళ్ళి. మమ్మీ డాడీ వచ్చాడు, అందరూ సంఘస్థులు ఎంతమంది ఏడ్చినా నేను వెళ్ళిపోతాను మమ్మీ, నన్ను పంపించేయండి, నేను ఉండలేను, వెళ్ళిపోతాను. ఒక ఫ్లాట్ రిక్షాలో నేను కూర్చోక నా సామాన్లు పెట్టుకోక ఇంకా చోటు ఉంటుంది, అది నా సామాను. ఒక సంపన్న కుటుంబం 5-6 రూమ్స్ కలిగిన ఇల్లు, పనులు, పొలాలు, పాడి, ఏం కరువు? ఒక మడత మంచం, సైకిల్, 6 ఒత్తుల స్టవ్, 2 సత్తి గిన్నెలు, సూట్ కేసు, బయలుదేరాను సేవకి. జ్వరం తగ్గాకెళ్ళమని చెప్తున్నా ఇంత మొండితనం ఏంటి, మూర్ఖత్వం ఏంటి అనే బాధ కుటుంబంలో ఉంది, సంఘంలో ఉంది. నాకేం మోకరిస్తే వెళ్ళు కనీసం ఆ ట్యాబ్లెట్లు కూడా తీసుకెళ్ళి మొత్తం చెరువులో పడేసి ఆ జ్వరం తిని. జంగర్ నుంచి బుట్టాయిగూడ లాస్ట్ బస్సు 10 గంటలకి, అది బుట్టాయిగూడ నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది, నైట్ హాల్ట్ కాదు. ఇంకా అది పోతే మళ్ళీ బస్సు ఉండదు. నన్ను దిగబెట్టి మా అన్నని పంపించారు. అప్పుడు ఎందుకురా మమ్మీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, జ్వరం తగ్గాక వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ఏమవుతుంది? లేదని వెళ్ళిపోతాను అన్నయ్య, దేవుడు వెళ్ళమంటున్నాడు. వెళ్తే ఆ బుట్టాయిగూడెం బస్ స్టాండ్ ఏంటి, పెద్ద నిద్రమోడ చెట్టు దగ్గర బస్ స్టాండ్. ఇంకా బస్సు దింపేసి అన్నీ వెళ్ళిపోతుంది. బస్సుడు కంగారు పెడుతున్నాడు. సామాన్లని తెలిసి నాకు ఆ సీన్ బాగా గుర్తు. చేతకాట్లేదు, అట్లా ఉన్నాను నేను. వాళ్ళకి నన్ను వదిలిపెడతాం, నన్ను పంపడం ఇష్టం లేదు, తగ్గాక వెళ్ళరా, ఇప్పుడు ఏమైపోయిందని. ఇది బస్సు లాస్ట్ మెట్టు నిలబడి, అన్నయ్య నా చివరి బ్యాగ్ దింపి జాగ్రత్త, కింద కూడా దిగటాకలేదు, బస్సు వెళ్ళిపోద్ది. చెప్తాను వింటలేదు, నువ్వు ఎందుకు రా ఇంత మొండుతాను. బస్సులోని ఆఖరి మెట్టు మీద ఉండి సామాన్లు కింద పెట్టి మరి జాగ్రత్త ఆ బస్సుతో పాటు వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బుట్టాయిగూడెంలో స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని చోట్ల లేవు. 94 చెట్టు కింద ఒక్కరిని ఉన్నాను, సెల్ ఫోన్లో పోడా, ఫోన్ చేసి పలానా చోట ఉన్నానని చెప్పడానికి ఎవడు. అవన్నీ మూటలు చెట్టు కిందకి లాక్కొని ఆ చెట్టుకే జారిపడి కూర్చున్నాను. 10:30. మీరు నమ్ముతారా, పల్లెటూరు కదా. 4ంటికి తెల్లారినప్పుడే ఉచ్చేస్తారు జనం రోడ్ల మీదకి, పక్షులు. తెల్లవారుజాము 4 గంటలు ఒక వ్యక్తి నా శబ్దం విని, ఇక్కడెవరో మనుషులు ఉంటున్నాడే, చూస్తే ఎవరయ్యా అంటే, నేను పలానా ఎక్కడికి వెళ్ళాలి, పలానా దగ్గరికి. 5 నిమిషాల్లో వాళ్ళు కబురు వెళ్తే ఆ విశ్వాసం వచ్చి, అయ్యా ఇక్కడున్నావు రాత్రి అంతా, పర్లేదులే. అది నా జీవిత సేవ ప్రారంభం. ఆ తేదీ ఇది జూలై 18. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను, నా ఆరోగ్యం, నా తిండి, నా బట్ట, నా సోయి లేదా, నా దేవుడు, సేవ, అదే పిచ్చి. ఒక ఆదివారం 70 కిలోమీటర్ల సైకిల్ దొక్కేసేవాడిని, 5 ఊర్లు ఆరాధనలు పెట్టేసేవాడిని. కష్టపడతాం, నిర్విరామంగా వాడబట్టం ఇవ్వాలి కదా, అప్పటి నుంచి ఇంతే. కాకపోతే అప్పుడు సైకిల్, ఇప్పుడు కొన్ని సౌకర్యం వచ్చింది, బళ్ళు, కార్లు, విమానాలు, సౌకర్యాలు పెరిగినాయి. ఓపిక తగ్గింది కాబట్టి సౌకర్యం పెంచాడు దేవుడు అనుకుంటున్నాను. అప్పుడు అది తిరగలేను, కనీసం 1 గంట నిలబడి వాక్యం చెప్పేంత ఓపిక ఉండదు. తల ఎసురుతూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా అవుతూ ఉంటుంది. పడ్డా కాంచి లేనిపోని సీన్ క్రియేట్ చేసినప్పుడు ఎందుకు వచ్చిందిలే అని కుదురుగా కూర్చొని 4 ముక్కలు చెప్తుంటాను, తప్పదన్న చోట నిలబడుతుంటాను.
ఇది మొత్తం జీవితం. మీకు అర్థమైందా? మీరంతా నా భారంలో, నా దుఃఖంలో, నా కన్నీరులో పాలు పొందటానికి దేవుని చేత ఎంపిక చేయబడ్డారు అని నమ్ముతున్నాను. నన్ను ప్రేమించి ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న 200 మంది ఉన్నారు. వాళ్ళు ఉండొచ్చుగా, చెప్పలేదు వాళ్ళకి కనీసం. నన్ను ప్రాణంగా చూసుకునే 3 సంఘాలు వైజాగ్లో ఉన్నాయి, వాళ్ళు ఉండొచ్చుగా. పోన్న బ్రాంచెస్ సంఘాలన్నీ పోగేసుకుంటే అది మంచి సందర్భం కదా. చాలా దగ్గర వాళ్ళని, ప్రేమైన వాళ్ళని అలా దూరం పెట్టి ఎందుకో ఇంత ప్రాముఖ్యమైన రోజును మీతో గడిపేలాగా ప్రభు ప్లాన్ చేశాడు. కనుక నా దుఃఖములో పాలు పొందటానికి దేవుడు మిమ్మల్ని ఎంపిక చేశాడు అనే విషయం నాకు మీ పట్ల చాలా గౌరవాన్ని కలిగిస్తుంది. గుండె ఎప్పటికీ బయటికి కనపడదు, కానీ గుండె వేస్టా? 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, మీరు ఒక్కొక్కరు నాకు IFJకి గుండెకి వెళ్ళండి. ప్రార్థన అనే ఊపిరి పోస్తున్నాం, ఊపిరితిత్తులు పట్టివారు. నా మీద ఎంత వ్యతిరేకత ఉంది కదా. ప్రతి ఊర్లో నా పేరు చెప్తే భయంకరంగా కోపంతో లేచిపోయే వాళ్ళు ఉన్నారు కదా. అయినా ఈ రోజు వరకు ఒక్క దెబ్బ నా మీద పడకుండా ఉందంటే కారణం మీ ప్రార్థనే. మానకుండా ఇన్ని వేల మంది చేతులు ఎత్తున్నారు. నిజమే. వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇవ్వరు, వచ్చిన వాళ్ళందరూ కూడా దెబ్బలు తినరు. నా కోసం కొద్దిమంది ఉన్నారు అడ్డుపడేవాళ్ళు. ఒకవేళ అన్న మీద దెబ్బ పడవలసి వస్తే ఫస్ట్ నా మీద పడ్డాక అన్న మీద పడాలి అన్నంతగా అడ్డుపడేవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. నాకు వాళ్ళు కూడా తెలుసు. అన్న మీద దెబ్బ పడితే ఆ గుంపులో కలిసి నేను కూడా ఒక దెబ్బ వేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నాకు తెలుసు. కానీ 2 వేల మందిలో అందరూ నా కోసం చేతులు ఎత్తున్నారు, తెలుసో తెలియకూడగానే. ఆ ప్రార్థన నాకు చాలా, నాకంటే గొప్ప దైవజనులు, చాలా పరిశుద్ధులు, చాలా ప్రార్థనా పరులు, చాలా విశేషమైన సేవ నిపుణత కలిగిన వారు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక్క SMS-తో వేల మంది కూడుకునే సేవకుల వ్యవహారం లేదు, ఎక్కడ లేదు. ఒక IFJలో అది సాధ్యమైంది. కారణం ప్రతి దైవజనుడికి విశ్వాసులు జనాలు ఉన్నారు. ఈ అల్పుడు, ఈ దీనుడు, ఈ బలహీనుడి కోసం చేతులెత్తినంత మంది దైవజనులు ఇంకెవడి కోసం చేతులు ఎత్తలేదేమో అనుకున్నా. ఏ ఊర్లో చూసినా మానక నా కోసం చేతులు ఎత్తే బిడ్డలను దేవుడు లేపాడు. ఇదంతా కూడా దేవుడు చేసిన ఏర్పాటు. మీ అందరి పట్ల మీలో కొందరు నాకు గుండె వంటి వారు ఉన్నారు, మీలో కొందరు ఊపిరితిత్తులు వంటి వారు ఉన్నారు, మీలో కొందరు నాకు వెన్నెముకలు అంటూ ఇవేం బయటికి కనపడితే నేనుండను, చచ్చిపోతాను. నేను ఉండాలంటే గుండె బయటికి రాకూడదుగా, అది లోపలే ఉండాలి. ఎంతకాలం లోపల పెడతాం? ఒకసారి బయట తీసుకొద్దాం అంటే ఆ రోజు నేను చచ్చిపోయినట్టే. నేను IFJ కొరకే 9 సంవత్సరాలుగా ప్రయాసపడ్డాను. మీరు కూడా అలాగే చేయండి అని నేను అనను, ఎప్పటికీ అనను. మీ సంఘాలు మీరు చూసుకోండి, మీ సేవ మీరు చేసుకోండి, మీ పరిచయం మీరు బలపరచుకోండి, మాతో కలిసి ప్రార్థన చేయండి చాలు. ఎప్పటికీ ఇది ఒక్కటే అప్లికేషన్, ఇంకేముండదు. మన ఫార్ములా సంఘంలో సభలు పెడితే సంఘమే ఖర్చు భరించాలని. IFJ క్యాంపస్ కనుక IFJ కుటుంబమే చూసుకోవాలనేది ఒక ఆలోచన. కనుక అది సేకరణ అయిన వాళ్ళదే, నిర్మాణం వాళ్ళదే, రేపు నిర్వహణ వాళ్ళదే. నేను ఉంటానా? ఎప్పుడో మూలబడ్డ మనిషి, నేను ఎంతకాలం భూమి మీద ఉంటాను? ఎవరికి కావాలి అది? దేవుని రాజ్యం కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం. అంచేత ఇది 100% మీకు అర్థమైతే 100% అర్థం చేసుకునేవాడు